దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 28వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీకు నీ సంతతి వారికి నిత్యము మేలు కలగాలంటే ఆయన చెప్పేటటువంటి మాటల్ని మీరు జాగ్రత్తగా వినవలెను అంటూ ఉన్నాడు. విన్నటువంటి మాటల ప్రకారం మీరు జాగ్రత్త పడుడి అంటూ ఉన్నాడు. మీరు జాగ్రత్త పడాలి, దేవుని మాటల్ని కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకును అనగా నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలగడానికి ఈ దినమున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినేడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవుడు ఆయన మాటలని జాగ్రత్తగా వినుము అని నీకు తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినటువంటి మాటల్ని నీవు దివారాత్రము కూడా వాటిని ధ్యానించినప్పుడు నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గంలో నీవు చక్కగా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ ప్రవర్తన బట్టే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని యొక్క వాక్యం మాటలు ఈరోజు దేవుడు మీకు వినిపింపజేస్తున్నాడు. శ్రద్ధగా వినండి, జాగ్రత్త పడండి, మీకు మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకోండి. దేవుడు బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 9వ వచనములో నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. ఏమండి, వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుతున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా వినవలని అంటున్నాడు. అదే రీతిగా నీవు నీ కుటుంబము కూడా ఆయన మాటల్ని కుటుంబ ప్రార్థనలో మీరు చదివినప్పుడు, మీరు కుటుంబ ప్రార్థనలో ఆయన వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు ఒక సమూహముగా తయారవుతారు, ఒక సేనగా మీరు తయారవుతారు. మీ పైకి వస్తున్నటువంటి ఆ యొక్క సమూహము కావచ్చు, మీ పైకి వస్తున్నటువంటి ఆ సేన కావచ్చు, మీ పైకి వస్తున్నటువంటి ఏ శత్రువు యొక్క తలంపులు ఆలోచనలు అది ఏవైనా సరే, మీలో మీ ప్రవర్తన చక్కగా ఉండి ఏ దుష్కార్యములు అనేవి మీలో లేనప్పుడు శత్రు సైన్యము మీద మీకు దేవుడు విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకు దేవుని మాటల్ని మీరు జాగ్రత్తగా విని వాటిని మీరు పాటించినప్పుడు మీ జీవితంలో శత్రు సేనని ఎదిరించేటటువంటి బలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలని నీవు వాటి ప్రకారము విని వాటి ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబంలో నీకు నీ సంతతికి విజయం కలుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నాను. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కూడా దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా వాక్యం ఉంది. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొంటై తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఏమండి, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు విని దేవుడు చెప్పినట్టుగా మీరు జాగ్రత్త పడాలి. అదేవిధంగా మీ పొరుగువాని విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పొరుగువాడట తన కొంపని ముంచును అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాటలు విని మీరు జాగ్రత్త పడినప్పుడు మీకును మీ సంతతికి మేలు కలిగినట్టు రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనములో నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఎంత చక్కని మాట అండి. నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు
వృద్ధి పొందుతావు. అందుకనే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు జాగ్రత్త పడండి, దేవుని మాటల్ని జాగ్రత్తగా వినండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీరు నడిచే మార్గంలో మీరు చక్కగా నడవండి. ఒక కుటుంబంలో ఉన్న మీరు ఒక సైన్యముగా మారండి, శత్రు సైన్యమును మీరు ఓడించండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని వృద్ధి పొందింపజేస్తాడు. అలాంటి ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబం పైన ఉండునుగాక.